అధ్యాయం. ఈరోజు దేవుడు మన కొరకై పునరుద్ధానుడే లేచిన దినం కాబట్టి మీరు 40 నిమిషాలు అయినప్పుడు చివరిగా సైన్ చేయండి, నేను ఆపడానికి ప్రయత్నం చేస్తాను. మత్తయి సువార్త 28వ అధ్యాయము 10వ వచనం మొదటి నుంచి 10 వచనాలు మనం చదువుకుందాం. విశ్రాంతి దినము నేను చదువుతాను, మీరు బైబిల్ తెరవండి, చూడండి. అందరికి బైబిల్ చేతిలో ఉన్నాయి కదా, చూడండి. మీ ఆయనకు బైబిల్ ఇవ్వండి, ఎందుకంటే ఆయనకి చదవచ్చు కాబట్టి బైబిల్ చదువుతుంటే నోరు తిరుగుతుంది. ఓకే. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారం తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని కూర్చుని వచ్చిరి. ఇదిగో ప్రభు దూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను. అతని వస్త్రములు హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వణుకుచూ వచ్చి చచ్చిన వారి వలె నుండిరి. దూత ఆ స్త్రీను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుకొని స్థలమును చూచి త్వరగా వెళ్లి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో చెప్పితినెను. వారు భయముతోనూ మహా ఆనందముతోనూ సమాధి వద్ద నుండి త్వరగా వెళ్లి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుప పరిగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని, మీకు శుభమని చెప్పాను. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మ్రొక్కగా, యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలననియో వారు అక్కడ నన్ను చూతురనియో వారికి తెలుపుడనెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ 10 మాటల బట్టి 10 అర్థాలు, ఆత్మీయ అర్థాలు మీకు నేను తెలియజేయబోతా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. శ్రద్ధతో చక్కగా దేవుని యొక్క మాటలు వినాలని ప్రభు పేరట మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ మొట్టమొదటి వచనం నుండి మనం అర్థం చేసుకోవాలి. మొట్టమొదటి వచనము చదువుతాను, వినండి. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని కూర్చుండిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే దీని అర్థం ఏంటంటే, అంధకారము తరువాత వెలుగు వస్తుందని దేవుని కార్యము నిశ్శబ్దంగా జరుగుతుంది. మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన పని ఆగదు. మన కష్టాల్లో ఉన్నప్పుడు అర్థమవుతుందా? ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అంధకారం చనిపోయిన తర్వాత ఏమైంది? తిరిగి చెప్పాలి, తిరిగి లేచాడా లేదా? ఆయన చెప్పినట్లే 3వ దినాన్ని ఏమయ్యాడు? తిరిగి లేచాడు. అయితే చనిపోయినప్పుడు చీకట కమ్మిందా లేదా? అంధకారం కమ్మిందా లేదా? ఆయన లేచినప్పుడు వెలుగు ఉదయించింది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కార్యం ఏం జరిగింది? నిశ్శబ్దంగా జరిగింది. ఆయన కార్యం నిశ్శబ్దంగా జరిగిందా లేదా? సమాధిలో నుండి తిరిగి లేచాడు. అందరితో చెప్పాడా? నేను లేస్తున్నాను అందరితో చెప్పాడు. కానీ వచ్చినప్పుడు చెప్పాడా? చెప్పలేదు. అయితే లేచాడు, బాగానే ఉంది. ఎప్పుడు లేచాడు? ఏ రోజు లేచాడు? హల్లెలూయా చెప్పండి. ఎప్పుడు లేచాడు? 3వ రోజు లేచాడు. 3వ రోజు ఏ వారం? చూడండి, మార్కు సువార్త ఒకసారి తీసి చదువుదామా? మార్కు సువార్త ఎప్పుడు లేచాడో 16వ అధ్యాయం ఒకసారి తెలుద్దామా? మార్కు సువార్తలో ఉంటుందని నేను అనుకుంటున్నాను. చూడండి. విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేని మరియయు యాకోబు తల్లి అయిన మరియయు సిలోమియు వచ్చి ఆయనకు పూయవలనని సుగంధ ద్రవ్యములు తీసుకొని వచ్చారు. వారు ఆదివారమున పెందల కాడే లేచి, ఎప్పుడు లేచారు? ఆదివారమే. నోట్ చేసుకోండి, ఆదివారమే లేచి
పెందలకాడి లేచి సూర్యోదయం అయినప్పుడు సమాధి వద్దకు వచ్చుచుండగా. ఎప్పుడు సూర్యోదయం ఎప్పుడు వస్తుంది చెప్పండి? ఉదయాన్నే ఎన్ని గంటలకు వస్తుంది? 6 గంటలకి లేదా 7 గంటలకి వస్తుంది, అవునా కదా? అంటే ప్రభువు ఎప్పుడు లేచాడు అంటే 3వ దినాన్ని లేచాడు. అది బహుశా లేస్తే 4-3 ఈ టైంలో లేచి ఉండొచ్చు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి మనం ధ్యానించుకుందాం. చూడండి, లోకాసు వార్త కూడా ఒకసారి వెళ్దామా? లోకాసు వార్త కూడా ఒకసారి వెళ్దాం. మనం లోకాసు వార్త చెప్తాను. 24వ అధ్యాయం. ఆదివారము తెల్లవారుచుండగా స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములు తీసుకొని సమాధి వద్దకు వచ్చి, చూడండి ఎక్కడికి వచ్చారట? ఆదివారం తెల్లవారుచుండగా. అంటే ఈ ప్రభు వారు లేచి అప్పటికే సమాధి ఖాళీ చేసి వెళ్ళిపోయారు లేదా? హల్లెలూయా. మొట్టమొదటి మాటకు అర్థం ఏంటంటే, ఆయన చనిపోయినప్పుడు అంధకారం ఎలాగైతే కమ్ముకుందో, ఆయన లేచినప్పుడు వినాలి, ఆయన లేచినప్పుడు వెలుగు అలా ఉదయించింది. ఆమె చెప్పండి. ఆయన చనిపోయినప్పుడు అంధకారం కమ్ముకుంది, ఆయన లేచినప్పుడు వెలుగు వచ్చింది. అంటే అర్థం ఏంటంటే, చీకటిలో బ్రతికే వారిని, చీకటిలో జీవించే వారిని వెలుగుతో నింపుతా ఉన్నారు. ఆమె చెప్పండి. వెలుగు అనగా దేవుడైతే, చీకటి అనగా సాతానికి సాదృశ్యం. చీకటే, ఎందుకంటే పరమ దేవుడే చనిపోయాడు కాబట్టి అంధకారం కమ్ముకోపోయింది. ఆ తర్వాత వెలుగు ఉదయించింది. ఆ వెలుగు ఈ రోజు నీ నా జీవితంలో కూడా ఉండాలి. ఆమేన్ చెప్పండి, చెప్పండి. హల్లెలూయా. రెండో మాట చూసుకుందాం. ఇదిగో ప్రభు దూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహా భూకంపం కలిగాను. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా దూత వచ్చి ఏం చేసింది? ఆ రాయిని మన జీవితంలో కూడా కొన్ని అడ్డంకాలు ఏమైపోవాలి? దొర్లింపబడాలి. ఆమేన్ చెప్పండి. ఆత్మీయంగా మనం అర్థం చేసుకోవాలి. దేవుడు సమాధి దగ్గరికి వెళ్ళి రాయి పొర్లించాడు. ఆ దూత రాయి పొర్లించాడు, అవునా కాదా? మళ్ళీ చూడండి ఆ మాట. ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగి వచ్చి, ఎక్కడి నుండి దిగి వచ్చింది? ఎక్కడి నుండి? పరలోకము నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చొని నేను అప్పుడు మహాభూకంపము కలిగాను. అంటే అర్థం ఏంటో తెలుసా? రాయి పొర్లించడం అంటే మన జీవితంలో అడ్డంకులు తొలగించడం. ఆమేన్ చెప్పండి. మన జీవితంలో ఏం తొలగించబడుతున్నాయి? దేవుని యొక్క పునరుద్ధానం ద్వారా కొన్ని విషయాలు, కొన్ని మర్మాలు మనం నేర్చుకోవాలి ఈ మధ్యాహ్న కాల సమయంలో. అంటే ఆ రాయి పొర్లింపబడడం ఏంటంటే, మన జీవితంలో కొన్ని కష్టాలు కావచ్చు, కొన్ని ఇబ్బందులు కావచ్చు, కొన్ని ఆటంకాలు కావచ్చు, కొన్ని పోరాటాలు కావచ్చు, కొన్ని సమస్యలు కావచ్చు. ఏం చేయబడాలి? అవి దొర్లింపబడడం ఏంటి? పోవాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే అర్థం ఏంటంటే, జాగ్రత్త వినాల, మౌనంగా చూడాలి అందరూ కూడా. అర్థం ఏంటంటే, నీ జీవితంలో ఏదైతే నిన్ను అడ్డగిస్తుందో నీ జీవితం నుంచి పోవాలి. నీ జీవితాన్ని ఏదైతే ఆపేస్తున్నాయో నీ జీవితంలో అవి తీసేయాలి. నీ జీవితాన్ని ఏదైతే ఆటంకపరుస్తుందో ఆటంకాన్ని తీసివేయాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే అర్థం చేసుకోండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ అడ్డంగా నీకు ఏదైతే ఒక వ్యాధి వస్తుందా, ఒక బాధ వస్తుందా, ఒక సమస్య వస్తుందా, ఒక ఇబ్బంది కలుగుతుందా, ఈ అడ్డంకులని యేసు నామములో ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో తొలగిపోవునుగా. హల్లెలూయా. అయితే అక్కడ ఏం కలిగింది అంటే, రాయి దొర్లించంగానే భూకంపం కలిగింది. భూకంపం అంటే భూమి కంపించింది అని అర్థం మనం చేసుకోవచ్చు. కానీ అక్కడ భూకంపం అంటే ఏంటంటే పాత జీవితము, పాత జీవితము మనలో నుండి కదిలిపోవుట. ఆమేన్ చెప్పండి. చెప్పండి బిగ్గరగా. వాక్యం ఇంట్రెస్ట్ లేదేంటి? చెప్పాలి బిగ్గరగా. పాత జీవితము, ఈ సమస్యలు, ఈ బాధలు, ఈ కష్టాలు పోగానే భూకంపం కలిగిందంటే అర్థం ఏంటంటే, నీలో ఉన్న పాత జీవితము చచ్చిపోయింది. ఈరోజు చెప్పాను,
నీలో ఉన్న పాత జీవితం ఏమైపోవాలి? సమాధి చేయబడాలి. ఆమె నీలో ఉన్న పాత జీవితం చచ్చిపోవాలి. ఇదిగో కొత్త జీవితం నీలోంచి రావాలి. ఆమె చెప్పండి హల్లెలూయా. అంటే నీలో పాత జీవితం అనేది పోవాలి, కొత్త జీవితముగా నువ్వు వెలిగింపబడాలి. అంటే సమాధి మీద ఉన్న రాయి పొరలించడం, భూకంపం కలగడం అంటే మనుషులు మార్పు రావడం. ఏం రావాలి? మనుషులు అంటే మార్పు రావడం. భూకంపం అంటే అర్థం ఏంటంటే సాధారణమైన భూకంపం కాదు, హృదయంలో మార్పు అని భూకంపం. హృదయంలో ఒక అలజడి, హృదయంలో ఒక ఆలోచన. ఏమైనా ఆలోచించాలంటే ఇక నేను పాత జీవితాన్ని విడిచిపెడతాను, నేను పాత జీవితాన్ని వదిలిపెడతాను, నేను పాత జీవితాన్ని మర్చిపోతాను. ఇగో నాకు దేవుడు కొత్త జీవితాన్ని. ఈ రోజు నుంచి నీ పాత జీవితం ఏమైపోవాలి? చనిపోవాలి. హల్లెలూయా హల్లెలూయా. ఇక మూడో మాట మనం చదువుకుందాం. చూడండి మూడో మాట. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను, అతని వస్త్రములో హిమమంత తెల్లగా ఉండెను. హల్లెలూయా చెప్పాలి. చెప్పరు, నోరు తెరవాలా? హల్లెలూయా. ఏమని రాయబడి ఉందంటే ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండను. ఎలాగున్నదట? ఎలాగుందట? మెరుపు వలె. దేవుని మహిమ ఎలాగుంటది చూడండి. ఎలాగుంటది? పవిత్రతతో ప్రకాశమానంగా ఉంటది. అవునా కాదు? ఆ ప్రకాశం వచ్చినప్పుడు చీకటి నిలవగలుగుతుందా? నిలవలేదు. కాబట్టి అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ మూడవ వచనంలో మెరుపు వలె ఉండు. మెరుపు అంటే ఏంటి? వెలుగు. హల్లెలూయా చెప్పండి. వెలుగు వలె ఉండెను, అతని వస్త్రముల హిమమంతా తెల్లగా ఉండెను. ఎలా ఉన్నాయట? తెల్లగా ఉండినట. ఎవరి వస్త్రములో? యేసయ్య వస్త్రములో హిమమంతా తెల్లగా ఉండను. ఇది పరిశుద్ధతకు సూచిస్తూ ఉంది అనమాట. ఈ వస్త్రము దేనికి సూచిస్తుంది? ఈ వస్త్రము దేనికి సూచిస్తుంది? మనం 10 మాటలు బట్టి 10 పాయింట్లు నేర్చుకోవాలి. అర్థమవుతుందా? పరిశుద్ధతకి సూచనది. ఆ వస్త్రములు తెల్లగా నిగ ఆడుతూ తెల్లని వస్త్రములు ఏమున్నాయట? అక్కడ చూడండి, హిమమంతా తెల్లగా ఉండెను, తెల్లని వస్త్రములు ధరించుకున్నాడు. మన జీవితంలో కూడా ఏముండాలి అంటే పరిశుద్ధత అనే వస్త్రము ధరించుకోవాలి. మన జీవితంలో ఏం ధరించుకోవాలి? పరిశుద్ధత అనే వస్త్రము ధరించుకోవాలి. ఓ క్రైస్తవుడా, క్రైస్తవురాలా, నీవు పరిశుద్ధత అనే వస్త్రము ధరించుకోవాలి. పాపం అనే వస్త్రము నీలోంచి పోవాలి. పరిశుద్ధమైన తెల్లని వస్త్రం. తెలుపు దేనికి సాదృశ్యం అంటే శాంతికి సాదృశ్యం. తెలుపు దేనికి సాదృశ్యం? శాంతికి సంకేతం లేదా సాదృశ్యం. అయితే ఈ తెలుపు బట్టలో చాలా మంది సేవకులు ఎందుకు వాడుతారంటే శాంతికి సాదృశ్యం. కాబట్టి తెల్ల బట్టలు వేసుకొని సువార్త ప్రకటిస్తే పడుతూ ఉన్నారు. ఏమనంటారా పాస్టర్? ఏమంటారు? నీ ముక్కు మీద మసి ఉంది, నువ్వు కచ్చి పెట్టి తుడుచుకోవాలని కూడా అంటారు. అవునా? అంటారా? ఎందుకో తెలుసా? కొడితే కొట్టించుకుంటారు, తిడితే తిట్టించుకుంటారు, పాపం మాట్లాడితే ఆ మాటలు అనిపించుకొని తిరిగి వచ్చేస్తారు తప్ప తిరిగి వెళ్ళి వాళ్ళు కొట్టే శక్తి ఉన్నా, కొట్టే అధికారం ఉన్నా కొట్టరు. ఎందుకో తెలుసా? ఎందుకు కొట్టరంటే పరిశుద్ధతకు సూచనగా ఉన్న వస్త్రాలు ధరించుకొని మైక పట్టుకొని సమాజంలో బోధించుతున్నారు కాబట్టి వారు తిరగబడలేరు. ఎందుకంటే మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే తిరగబడమని చెప్పే దేవుడు కానే కాదు. తిరగబడమని చెప్పే దేవుడు కాదు మన దేవుడు. ఎవరేమన్నా ఈ చెంప మీద కొడితే ఈ చెంపను చూపించాను, ఈ చెంప మీద కొడితే ఈ చెంపనే. అటువంటి దేవుడు. కొట్లోడికి తిరగేసి కొట్టడం బలం కాదు. నీ బలం ఏమవ్వాలంటే ఆలోచించు. ఏం ఆలోచించాలి? కొట్టావా? దేవుని ఇస్తావు. ఆ మాట అని వచ్చే ఆడి పని దేవుడు చూసుకుంటాడు. ఆమె చెప్పండి, ఆమె చెప్పాలి. ఆడి పని దేవుడు చూసుకుంటాడు. నిన్ను ఎవరైనా తిట్టారనుకో అక్కడ ఏమనొద్దు, వచ్చేసి నేను ఒకటే చెప్తాను, ఆ పని దేవుడు చూసుకుంటాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. అంటే వాళ్ళ పని దేవుడు చూసుకుంటాడని అక్కడ నువ్వు ఒక మాట అనేది వచ్చేయాలి అంతే. ఒక సందర్భంలో ఒక సందర్భంలో మనం తప్పు చేయకుండా చిన్న గొడవ ఏర్పడింది.
నేను ఒకటే అన్నాను, నా దేవుడు నిజమైన వాడు, నా దేవుడు శక్తి కలిగిన వాడు, నా దేవుడు అభిషేకం కలిగిన వాడు. ఇగో నేను మాట్లాడుతున్న ప్రతి మాట జరుగుతుంది ఖచ్చితంగా, నీ జాబ్ పోతాను అంటే ఆ రోజు వచ్చేసింది, ఆ ఫ్లోలో వచ్చేసింది. అలాగే అనకూడదు కానీ వచ్చేసింది. అంటే అప్పుడు ఏం జరిగింది తెలుసా? నిజంగా పాపం జాబ్ మళ్ళా వారి కొరకు నేను ప్రార్థన చేస్తే మళ్ళా దేవుడు నాకే దర్శనం ఇచ్చి నేను వాళ్ళకి జాబ్ ఇస్తున్నాను అని చెప్పాను. హల్లెలూయా చెప్పండి. మీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము? దేవుడి కృప. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఇక 4వ వచనం చూద్దాం. 4వ మాట, అతనికి భయపడుట వలన కావలి వారు వణుకుచు చచ్చిన వారి వలె ఉండిరి. హల్లెలూయా హల్లెలూయా. దేవుని శక్తి ముందు మానవుల శక్తి పనిచేస్తుందా? చెప్పాలి, పనిచేస్తుందా? అతనికి భయపడుట వలన కావలి వారు వణుకుచు చచ్చిన వారి వలె అయితిరి. దేవుడి సమాధిలోని చూడంగానే లేదా సమాధిలో పొర్లింపబడిన రాయి చూడంగానే కావలి వారిని పంపించింది ఎవరంటే ఒక రాజు పంపించారు. చూసేది భయపడిపోయి వణుకుపోయి భయపడిపోయారు. వీరికి ఏంటంటే వీరికి అర్థం కాలేదు, దేవుని శక్తి దగ్గర మానవుల శక్తి పనిచేయదని అర్థం చేసుకోలేకపోయారు వీళ్ళు. దేవుని శక్తి దగ్గర మానవుల శక్తి పనిచేయదు. అహంకారం అసలు నిలబడదు. అహంకారం నిలబడుతుందా? అహంకారం అంటే ఏంటి చెప్పండి? గర్వం నిలబడుతుందా? రాజు చెప్పాడు, తిన్నగా వచ్చి చూశారు, వణుకుపోయారు. వీళ్ళు అహంకారంతో వచ్చారు. మేము ఏదేం చేయగలుగుతానే అహంకారంతో వచ్చారు. ఏమైపోయారు? చచ్చిన వారి వలె. చెప్పండి, చచ్చిన వారి వలె అయిపోయారు. వాళ్ళు ఎవరు? కావలివారు, కాపలాదారులు. కావలివారు అంటే ఎవరు చెప్పండి? కాపలాదారులు చచ్చిన వారి వలె అయిపోయారట. హల్లెలూయా హల్లెలూయా. దేవుని శక్తి ముందు మానవుల శక్తి ఎందుకో పనిచేయదు. ఒక ఆయన సాక్ష్యం చెబుతూ అంటాడు, దేవుడికే చెడిపోయాడు. యేసు ప్రభు లేడు, ఎవడో లేడు ఏటట, యేసు ప్రభు లేడు, ఎవడో లేడు అని చెప్పి పాస్టర్ బర్నబాస్ గారని తెనాల్లో ఉంటాడు. పాప ఆయన ఇప్పుడు మంచి సేవ చేస్తున్నాడు, సేవకుడు అయిపోయాడు. మొత్తానికి దేవునికి మహిమ కలుగునుగా. ఈయన ఏం చేసేవాడంటే ఈయన ఇది ఏడుదంతలో తాయితులు కడతారు, వాళ్ళు ఏమంటారు? భూత వైద్యం. ఏం చేసేవాడు ఈయన? భూత వైద్యం చేస్తూ ప్రజలు మభ్య పెడుతూ మాయలో ముంచుతూ ప్రజల్ని అంధకారంలో నెట్టేసేటువంటి ఒక మనుషుడిగా ఈయన తయారైనప్పుడు ఈయన ఏం చేశాడంటే, యేసుప్రభు గొప్ప దేవుడు అంటున్నారు, తిన్నగా మనుషులకు కాకుండా దేవుడికే నేను చెడిపెడతానని చెప్పి చేతబడి చేశాడు. ఏం చేశాడు? మీరు యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి కొట్టండి. నేను ఎలీషా అని యూట్యూబ్ ఛానల్ కొడితే ఆయన సాక్ష్యం ఉంటుంది. చాలా అద్భుతమైన మాటలు చెప్తాడు ఆయన. వణికిపోతారు ఆ మాటలు మీరు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవుని చిత్తం మీద ఆయన మనం పిలుద్దాం కాక. ఆయన నెంబర్ నా దగ్గర ఉంది. దేవుని కృప, దేవుని చిత్తం మీద మనం పిలుద్దాం, మంచి సాక్ష్యం విందాం. హల్లెలూయా చెప్పండి. అయితే ఈయన చెప్పేది ఏంటంటే, దేవుడు లేడు, ఎవడో లేడు, నేను దేవుడికే చెడిపెడితే ఆ దేవుడు ఎలాగోతాను నేను చూస్తాను. ఎందుకంటే ఈయన ఏమనుకున్నాడు? గర్వపడ్డాడో తెలుసా? నేను నమ్ముకున్న దేవుడి దగ్గర ఏ శక్తి నిలబడదో, నేను పూజించిన దేవుడి దగ్గర ఏ శక్తి నిలబడదో, నేను ఆరాధించిన దేవుడి దగ్గర ఏ ప్రభావం నిలబడదో అని గర్వపడ్డాడు. ఈ కావలి వారు గర్వపడినట్లుగా గర్వపడితే తిన్నగా వెళ్ళి యేసు ప్రభుకి చెడు పెడతాం అంటే ఆయన ముఖ స్వరూపం కనబడదు. దీనికి ఏం కనబడదా? ముఖ స్వరూపం కనబడితే నీ తలలో వెంట్రుకలో, నీ పాదాల కింద మట్టో మరి ఇంకేటో తీస్తారు. అయితే ఏం చేయాలో తెలియక చేతపాటి చేశాట. ఒక సిలువు గుర్తు ఒక చర్చిలో ఉంటే ఆ సిలువు గుర్తు గీసాట ఈ దండ తీసుకెళ్ళి. నిజమండి, వేసుకెళ్ళాడు. మంచి అద్భుతమైన సాక్ష్యం. దేవుని చెప్పినది ఈ సభలో ఆయన నడిపిందమ్మా. హల్లెలూయా చెప్పండి. అయితే చచ్చిపోయాడు. యేసుప్రభు చచ్చిపోయాడు. నా చేతబడి శక్తి దగ్గర ఆయన శక్తి ఎందుకు పని చేస్తుంది అనుకున్నాడు. కానీ ఆయనకి తెలియదు ఏంటంటే, దాని ద్వారా ఈ పాస్టర్ అయిపోతున్న సంగతి దేవుడి తప్ప మరి ఎవరికి. గట్టి చెప్పండి. ఆ ఒక్క మాటతో చేతబడి చేయడానికి వెళ్ళాడు.
మనోడే పాస్టర్గా మారిపోయాడు. ఈరోజు ప్రపంచం మొత్తం కూడా భూత వైద్యం లేదు, ఏమీ లేదు, అదంతా అబద్ధం. యేసుక్రీస్తు ప్రభువే నిజమైన దేవుడు అని చెప్పగలిగిన శక్తిని, సామర్థ్యతని సంపాదించుకున్న దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి సేవకులు ఉన్నారు మన భూమి మీద. మీకు తెలుసా, చేతబడులతో 3-4 అడుగులు బిల్డింగ్ ని ఉన్న పాలంగా లేపేసే సేవకులు ఉన్నారు. ఆ సాక్ష్యం బ్రదర్ ప్రేమ్ కుమార్ అని కొట్టండి, అందులో వస్తారు. బ్రదర్ జోషి గారి ఛానల్లో ఉంటుంది ఆ సాక్ష్యం. 3-4 అడుగులు బిల్డింగ్ లేపేశాడట మంత్రాలు. ఆయన ఇప్పుడు పాస్టర్. ఆయన ఇప్పుడు అబద్ధం చెప్తున్నావా? నో, క్లారిటీగా చక్కగా సాక్ష్యాలు ఉన్నాయి మీ ఎదుట. చూడండి యూట్యూబ్ లోకి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మానవుల శక్తి ఎందుకు పనిచేయదు? ఈ రోజు మానవులు దేవుడు లేకుండా చేసేద్దాం, దేవుడు లేకుండా చేసేద్దాం, క్రైస్తవులు చంపేద్దాం, క్రైస్తవులు భూమి మీద ఉంచకుండా వారిని నాశనం చేద్దాం, వారిని పాడు చేద్దాం, వారిని ఇబ్బంది పెడదాం, వారిని ఇంకోటి చేద్దాం అనుకుంటున్నారా? మానవుల శక్తి ఆయన కాలు గోటికి కూడా సరిపోతుంది. చెప్పండి హల్లెలూయా, చెప్పండి దగ్గరగా హల్లెలూయా. సరిపోద్దా? సరిపోద్దా? మానవుల శక్తి ఎందుకని పనిచేస్తుందా? ఆయన కాలు గోటి సరిపోదు. ఆయన కానీ ఉఫ్ఫను ఊదాడు అనుకో, ప్రపంచం అంత ఏమైపోద్ది అంతే. కానీ అలా చేయడు ఆయన. హల్లెలూయా చెప్పండి. తిట్టినా సహిస్తాడు, కొట్టినా భరిస్తాడు, ఎవరైనా బూతులు మాట్లాడినా భరిస్తాడు, ఆలోచిస్తాడు. వాళ్ళు నా పిల్లలే కదా, వారు నన్ను నమ్ముకుని బిడలే కదా, వారు కూడా నేను సృష్టిస్తే సృష్టింపబడిన బిడ్డలే కదా, వారికి తెలియక మోసపోతున్నారు. వారికి మీరు చెప్పండి అని చెప్పి మానవులు పంపిస్తూ ఉన్నాడు సేవకులు. మేము చెప్పడానికి వెళ్తే మళ్ళీ మా మీదే రివర్స్, అయినా దేవుడు చూడలేదు. చాలా మంది అనుకుంటారు సేవకులు కొడుతూ ఉంటే దేవుడు ఏం చేస్తున్నాడు, సేవకులు ఇబ్బంది పెడుతుంటే దేవుడు ఏం చేస్తున్నాడు అని చాలా మంది అనుకుంటాడు. ఆయన చూస్తూనే ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు. ప్రవీణ్ పగడాల గారు చనిపోయారు. ఎలా చనిపోయారు కూడా మనకు తెలుసు. ఆయన చూడలేదా? ఆయన తెలియదా మరణిస్తాడని? తెలుసు. ఏమనలేకపోయాడేమి? అంత జ్ఞాని అయిన దేవజనుడు ఆయన, మంచి జ్ఞానం సంపాదించుకున్న దేవుడు. ఎందుకు అనలేదు? చూస్తాడు. ఏమో రేపు ఒకప్పుడు ఆయన చంపిన వాళ్ళే పెద్ద పాస్టర్లు అయిపోవచ్చేమో. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. నాకు ఎవరైనా నెగిటివ్ కామెంట్స్ పెడితే, బ్యాడ్ కామెంట్స్ పెడితే నేనేం చెప్తాను తెలుసా? రే నాయన నువ్వు రేపు పాస్టర్ అయిపోతే జాగ్రత్త కామెంట్ పెడతాను అంటే తెలియదు వాళ్ళకి, వీరికి తెలీదు. మానవుల శక్తి దేవుడి దగ్గర ఎందుకు పనిచేయదు? హల్లెలూయా చెప్పండి. ఆ శక్తిని, ఆ మరణాన్ని ఆల్రెడీ సిలువలో జయించాడు. గట్టి చెప్పు, గట్టి చెప్పు. హల్లెలూయా. ఆ యొక్క మరణాన్ని ముళ్ళును తన యొక్క పాదాల కింద తొక్కేశాడు. ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఇగో మరణాన్ని దాటుకొని వచ్చిన నా దేవాధిపతి అనే దేవాది దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఎవరు జయించగలరు మరణం? ఇలాగే పోయిన సంవత్సరంలోనూ కిందటి సంవత్సరంలోనూ అరకు ప్రాంతంలో వాక్యం చెప్తున్నాం పునరుద్ధాన ఆరాధన కొరకు వాక్యం చెప్తూ ఉంటే ఆయన తిరిగి లేచాడు, ఆయన సమాధిని గెలిచాడు, మరణాన్ని గెలిచి తిరిగి లేచిన దేవుడని ఎలా చెప్తున్నాను. ఒక ఆవిడ కుర్చీలో కూర్చొని దబ్బిని పడిపోయింది. దబ్బిని పడిపోయి ఈ రెండు చేతులు గట్టి బిగపెట్టేసి అంటుంది. వాళ్ళ ఆయన అంటుండ, అమ్మా ఏమైందే, అమ్మా ఏమైందే, అమ్మ ఏమైంది అంటే నేనన్నాను ఆయన నెలగొదిలే. ఎందుకంటే యేసయ్య మరణాన్ని జయించి సాతాను తలని ఏం చేశాడు? తగ్గొట్టాడు. అందుకనే ఆడికి భయం. యేసయ్య అంటే ఎందుకు భయం? మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవాది దేవుడు, ప్రపంచంలో ఏకైక దేవుడు, నేను సేవిస్తున్నా, మనం ఆరాధిస్తున్నా, ప్రపంచం ఆరాధిస్తున్న యేసు క్రీస్తు ప్రభుని తెలుసుకోవాలి మనం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మరణాన్ని ఆయన కాలు కింద పెట్టుకున్నాడు. అందుకే మరణము తప్పించుట యెహోవా వశమై ఉంది. ఆయన వశంలో ఉన్నాయి, ఆయన వశంలో ఉన్నాయి. తెలుసా నీకు? హల్లెలూయా చెప్పే. హల్లెలూయా. మరణము తప్పించుట యెహోవా వశం. అందుకే కొంతమంది చూడండి, చచ్చిపోతాను అనుకుంటారా? ఈ చచ్చిపోతాను అనుకున్న వారి పరిస్థితి ఎలా ఉంటుంది? చచ్చిపోతారు. ఎందుకో తెలుసా? వారిని ఆ మరణదూత వెంటాడుతుంటారు. ఈ మరణదూతను గద్దించాలి అంటే, ఈ మరణదూతనే గద్దించి బుద్ధి చెప్పాలంటే యేసు నామము తప్ప మరి యొక్క నామము లేదు భూమి మీద.
హల్లెలూయా. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. నామములపైన పైనామము. యేసుని నామము ఏమి పరములపైన బలపరచబడినది క్రీస్తు యేసు నామము. హల్లెలూయా. యేసు నామము జయం జయము, ఓ సాతాను శక్తులు. లయం లయము, హల్లెలూయా. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. ఓ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా. అంటే చూడండి జాగ్రత్తగా దేవుని బిడ్డలారా, సాతాని యొక్క తల ఎప్పుడు చితికిందంటే మరణాన్ని జయించుట ద్వారా. దేని జయించుట ద్వారా? దేని జయించుట ద్వారా? చెప్పాలి. దేని జయించుట ద్వారా? మరణాన్ని జయించు. మరణాన్ని జయించుట ద్వారా సాతాను ఏం చేయబడింది? సాతాను తల చిత్తగొట్టబడి. చెత్తగొట్టబడి. సాతాన హో అనగా ఎలా పోతున్నాయి? దాని తల చిత్తగొట్టబడింది. అటు తంత్రాలు మంత్రాలు కుళ్ళి కుచిత్రం యేసు ప్రభు వారి దగ్గర పనిచేయదు. ఆమె చెప్పు. హల్లెలూయా. యేసు ప్రభు నమ్ముకున్న బిడ్డల దగ్గర పనిచేయదు. ఆమె ఆమేన్, చెప్పు. ఆమేన్. యేసు ప్రభు నిలబెట్టిన సేవకుల దగ్గర పనిచేయదు. ఆమేన్. ఆమె చెప్పు. ఆమేన్. యేసు ప్రభు కుమారుడిగా కుమార్తెగా అంగీకరించబడిన వారి దగ్గర ఆయన యొక్క ఆ దుష్ట తంత్రాలు మంత్రాలు ఏమి పని చేయవు. హల్లెలూయా. అలెలు చెప్పు. హల్లెలూయా. ఎందుకంటే ఆడి తలని ఆడడే చెత్తగొట్టేసి ఆమేన్. ఇప్పుడు ఉంది అంటే తోక ఉంది, దాంతో ఆడించేస్తాడు ప్రపంచానికి. ఆడి తోకతోనే ఆడింది. ఆడించేస్తున్నాడు. ఈ తోక భయపడిపోతుంటారు చాలా మంది. తోకతో ఆడిస్తున్నాడే. ఆడు ఏం చేయగలడు? అలలు చెప్పు. హల్లెలూయా. ఏమీ చేయలేడు. యేసయ్యా చెప్పండి. యేసయ్యా యేసయ్యా నాతో ఉన్నాడు. నాతో చెప్ప. ఉన్నాడు. యేసయ్యా యేసయ్యా నాతో ఉన్నాడు. నాతో ఉన్నాడు. చెప్ప. యేసయ్యా యేసయ్యా నాతో ఉన్నాడు. నాతో ఉన్నాడు. చెప్ప. యేసయ్యా యేసయ్యా నాతో ఉన్నాడు. నాతో ఉన్నాడు. ఆయన మనతోనే ఉన్నాడు. ఆమేన్. ఆయన మనతోనే ఉన్నాడు. ఆమేన్. మానవుల యొక్క తంత్ర మంత్రాలు ఏమి పని చేయి. నెవర్ ఆమేన్. పని చేస్తున్నాయంటే యేసు ప్రభువుకు నువ్వు దూరంగా ఉన్నావని. నీ మీద మంత్ర తంత్రాలు పని చేస్తున్నాయి, దురాత్మలు మీదకు వస్తున్నాయి అంటే యేసు ప్రభువుకు నీకు ఎడబాటు వచ్చిందని, ఆమేన్. యేసు ప్రభుకి నీకు గ్యాప్ పెరిగిందని. యేసు ప్రభు నమ్ముకున్నా అంతే. ఆయన ఏంటో నీకు అర్థం కాలే, అందువల్ల నీకు మంత్రాలు తంత్రాలు పైకి ఉపయోగపడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. అవి రాకుండా ఉండాలంటే క్రీస్తుని ధరించుకో. ఆమేన్. ఏం ధరించుకోవాలి? క్రీస్తుని ధరించు. చెప్పాలి. క్రీస్తుని ధరించు. పునరుద్ధానుడైన యేసు క్రీస్తు ప్రభు వారిని ధరించుకోవాలి. హల్లెలూయా చెప్పండి. ఇక 5వ వచనం చూడండి. 5వ మాట మత్తయి సువార్త 28:5. దూత ఆ స్త్రీని చూచి మీరు భయపడకుడి, సిలువేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆ సిలువేయబడుతున్న యేసుని మీరు వెతుకుచున్నారని నాకు తెలియదు. ఆ దూత చెప్తుంది, సిలువేయబడుచున్న యేసు క్రీస్తు ప్రభు వారిని వెతుకుచున్నారనే సంగతి నాకు తెలియను. తెలిసిందా లేదా దూతకి? తెలిసింది. అంటే మన జీవితం మనం ఏ అర్థం చేసుకోవాలంటే దీన్ని బట్టి ఈ మాటకి అర్థం, దేవుడు మన హృదయాల్ని సింపుల్ గా తెలుసుకుంటాడు. దేవుడు మన హృదయాల్ని సింపుల్ గా తెలుసుకుంటాడు. భయపడకండి, విశ్వాసముతో ఉన్నవారికి భయము అవసరం లేదు. భయపడకండి. దూత దగ్గరికి వచ్చి దూత చెప్తోంది, వారి సమాజం వద్దకు వచ్చిన వారితో చెప్తోంది, భయపడకండి. ఏమని చెప్తుంది? చెప్పాలి. ఇటు చూడాలి, నా వైపు చూడాలి. భయపడకండి అని ఆ దూత చెప్తుంది. మరొకసారి చదువుతాం 5వ వచనము. ఆ దూత ఆ స్త్రీలను చూచి మీరు భయపడకుడి, సిలువేయబడిన యేసును మీరు వెతుకుచున్నారు నాకు తెలియను. మీరు భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారు? నా ప్రభుని ఎవరు ఎత్తుకుపోయారు బాబా,
నా ప్రభుని ఎవరు తీసుకెళ్ళిపోయారు బాబు, ఎక్కడున్నాడో ఏటో అనేసి వీళ్ళు భయపడుతున్నారా? దేనికి భయపడుతున్నారు వీళ్ళు? దేనికి భయపడుతున్నారు చెప్పండి? యేసయ్య కనిపించలేదు, ఎవరైనా ఎత్తుకెళ్ళిపోయారు. చచ్చిన వారి వల్లే ఉన్నారు. తర్వాత దూత స్త్రీలను చూసి మీరు భయపడకడి, సిలువ వేయబడిన యేసు మీరు వెతుకుచున్నారు నాకు తెలియదు. అంటే యేసు ప్రభు లేడని భయపడిపోతున్నారు. అంటే యేసు ప్రభు శాశ్వతంగా మా మధ్యలో లేడేమో, ఆయన అన్నట్టు లెగలేదేమో. ఇది భయం ఏంటి? ఆయన అన్నట్టు లెగలేదేమో చెప్పాలి. ఇది భయం ఏంటి? ఆయన అన్నాడు, లేఖనం ప్రకారంగా లెగిస్తానని చెప్పాడు, లెగలేదు. లేఖనం ప్రకారంగా లెగిస్తానని చెప్పాడు, లెగలేదు అని వీళ్ళు భయపడిపోతా ఉన్నారు. అప్పుడు చెప్తున్నాడు, ఆ దోత చెప్తా ఉంది ఏమనంటే భయపడకడు. చెప్పండి 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 చెప్పాలి. భయపడకుడి. జాగ్రత్త కూర్చో. అస్సలు లేకపోతే అక్కడి నుంచి వినాలి జాగ్రత్త. భయపడకండి. ఈరోజు ఏ భయం చేత బంధింపబడి చెప్పండి. ఏ భయం చేత నీవు కట్లు విప్పబడకుండా, ఏ భయం చేత నువ్వు బంధింపబడి లోపడి కుమిలిపోతూ బాధతో వేదనతో ఉన్నావో ఆ భయము ఈ మధ్యాహ్నకాల సమయంలో పోవునుగా. ఆ భయము ఈ మధ్యాహ్నకాల సమయంలో పోవునుగా. హల్లెలూయా, హల్లెలూయా. మనం భయపడిన అవసరం లేదు. నీలో విశ్వాసం ఉంటే నీకు భయంతో పని లేదు. కొంతమందికి భర్త దూరంగా ఉన్నాడని భయం, కొంతమందికి భార్య దూరంగా ఉన్నదని భయం, కొంతమందికి జాబ్ రాలేదని భయం, కొంతమందికి అప్పులు ఉన్నాయని భయం, కొంతమందికి ఆర్థిక పరిస్థితులు ఇలా ఉన్నాయి, మా బ్రతికేంటి అని భయం, కొంతమందికి మా బిడ్డకి పెళ్ళి అవ్వలేదు ఏంటని భయం, కొంతమందికి నా బిడ్డకి సంబంధాలు రావట్లేదు ఎందువల్ల అని భయం. ఒక్కొక్కరికి ఒక్కొక్క భయం ఉంటుందండి. నీకే భయం వెంటాడుతుంది? నీలో విశ్వాసం లేదా? నాకు భయం అనేటువంటిది నీలో ఉంది అంటే నీలో విశ్వాసం లేదు, సరైన నమ్మకం లేదు ప్రభుపై. నీలో భయపడిపోతున్నా ఏం జరుగుతుందో, ఎలా జరుగుతుందో, ఏమైపోతుందో, ఏం జరుగుతుందో, ఏమైపోతానో ఏంటో అర్థం కాలే అంటే నీలో సరైనటువంటి భక్తి లేదు, విశ్వాసం లేదు. నేను అది రేపటి కోసం ఆలోచించి మన దేవుడు ఏం చెప్పాడు నీకు? రేపు ఏమి తిందమో, ఏమి తాగుదమో అని మీ దేహముల కొరకైనను, ఏమి ధరించుకుందామో అని మీ వస్త్రముల కొరకైనను మీరు చింతించకండి, బాధపడకండి. హల్లెలూయా చెప్పండి. రేపు నీది కాదు బిడ్డ, నీకు తెలుసో లేదు. మనం ప్రార్థన ఏం చేయాలంటే, ప్రభువా రేపు నాకు ఆయుష్ ఇస్తే నేను ఉంటా, నాకు ఆరోగ్యం ఇస్తే నేను ఉంటా. నాకంటే ముందు చనిపోయిన వాళ్ళు, నాకంటే తాతలు చూసిన వాళ్ళు, వారికంటే నేను గొప్పని కాదయ్యా, నీవు ఆయుష్ ఇస్తే నేను నిలబడగలుగుతా అనేటువంటి ఆలోచన నీలో ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. కొంతమంది చచ్చిపోతాననే భయమేమో. విశ్వాసం నీలో ఉంటే ఆ భయం రాదు నీకు. విశ్వాసం నీలో బలంగా ఉంటే నీలో ఆ భయం ఉండదు. జాగ్రత్తగా గమనించు. హల్లెలూయా చెప్పు, హల్లెలూయా చెప్పు, హల్లెలూయా చెప్పు. అంటే విశ్వాసము నీలో లేదు. మొదట అది నువ్వు సరి చేసుకో. 10 లక్షలు అప్పున్నా, 10 లక్షలు అప్పున్నా ఎంత ధీమా ఉన్నది. ఏట్రా నీ ధైర్యం? నీ ధైర్యం ఏంటి అసలు? రేపు కట్టాలి, రేపు తీయాలి, ఆ డబ్బులు ఇవ్వాలి. కప్పలా కల ఉన్ని చోట ఉంటావు. ఏంది నీ ధైర్యం? నువ్వు చెప్పాలి, నా ప్రభువే నా ధైర్యం. నువ్వు చెప్పాలి, నా ప్రభువే నా ధైర్యం. ఏం మీకు వద్దా? మరి ఆమె చెప్పలే, నా ప్రభువే నాకు ధైర్యం. నువ్వు ఇంకా ధైర్యాన్ని కోల్పోతున్నావు అంటే నీలో సరైన భక్తి లేదు, విశ్వాసం లేదు. ఒకటే అనుకోవాలి, ఆఖరి క్షణాలు 2 సెకండ్ల ముందే నా దేవుడు అద్భుతం చేయగలడు. ఇది ఈ యొక్క లోతైనటువంటి మార్గం నీలో దాగి ఉంటే అద్భుతం చూస్తా. అద్భుతం విశ్వాసం ఉండాలి. నా ప్రభు చేస్తాడు. ఏమన్నాడు? నా ప్రభు చేస్తాడు, నా ప్రభు చేస్తాడు, నా ప్రభు నన్ను అర్థం చేసుకుంటాడు, నా ప్రభు నా పరిస్థితి నుంచి విడిపిస్తాడు, నా ప్రభు నా యొక్క బాధలు, నా కష్టాల నుంచి నన్ను విడిపిస్తాడు. నాకేం భయం లేదు.
నేను ధైర్యంగా ఉంటా. రాని ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, నా ప్రభు నన్ను నిలబెడతాడు అంతే. ఆ సమస్య చెప్పాలి. సమస్య నా ప్రభు నన్ను నిలబెడతాడు. నువ్వు ఎన్నాళ్ళు నన్ను చేయిస్తావు, నువ్వు ఎన్నాళ్ళు నన్ను ఏరుతావు, నువ్వు ఎన్నాళ్ళు నన్ను ఇబ్బంది పెడతావు, నువ్వు ఎన్నాళ్ళు నన్ను నానా ఇబ్బందుల కారణాలకు గురి చేస్తావు. ఆ ఇబ్బందులతో నువ్వు చెప్పాలి, నా ప్రభు నన్ను ధైర్యపరిచిన రోజు ఒక రోజు వస్తుంది. ఆమె నా ప్రభు నన్ను బట్టి రోజు ఒక రోజు వస్తుంది. నా ప్రభు నన్ను అనేకుల దగ్గర హేళన చేసావు కాదు, ఇగో నా ప్రభు వాళ్ళ దగ్గర తలది ఎత్తుకునే వాడికి చేస్తాడు. ఆమె చెప్పండి, దగ్గరగా చెప్పండి. ఇది ధైర్యం, ఇదేంటి ధైర్యం. ఈ ధైర్యం ఉండాలి. ఈ ధైర్యం నీలో ఉండాలి అంటే ముందు నీలో విశ్వాసం ఉండాలి. ఏమ్మా ప్రభు మీద ఆధారపడుతున్నాను కానండి, ప్రార్థన చేస్తున్నాను కానండి అక్కడే ఉంది స్విచ్. ఆధారపడు, ఆయన మీద డిపెండ్ అయిపో. ఆయన మీద డిపెండ్ అయిపోయి లోతుగా ఆయనతో సంబంధం కలిగి ఉండు. దేవునికి మహిమ కలుగునుగా. నువ్వు చెయ్యాలి ప్రభా. ఏమనాలి? ప్రార్థనలో కూర్చొని గంటల కూర్చొని నీకు ఏదైనా అవసరమైందనుకో నువ్వు చెయ్యాలి ప్రభా, నువ్వు చెయ్యాలి ప్రభా. అలా ప్రార్థన చేయండి, డెప్త్లోకి వెళ్ళిపోండి, ఆయన వైపు చూడండి, అద్భుతాలు చూస్తారు. నిజం చెప్తున్నా. లోతు చూడాలి యేసు ప్రభులు అంటే నువ్వు చెయ్యాలి ప్రభా. నాకు తెలియదు, నువ్వు చెయ్యాలి అంటే చేస్తావు. నువ్వు చేస్తావని నమ్మకం, విశ్వాసం నాలో ఉంది. ఆమె చెప్పు, నేను విశ్వసిస్తున్నా. కార్యం చేయగలిగిన వాడివి, అద్భుతం చేయగలిగిన వాడివి, ఆశ్చర్యమైన కార్యము నువ్వు చేయగలవు ప్రభా. నీ వైపు చూస్తున్నానయ్యా, నాలో విశ్వాసం ఉంది. ఎంత జాలి, ఎంతో అవసరం లేదు. నీకు ఆవగింజ తెలుసు కదా, ఆవగింజ తెలుసు కదా, ఆవగింజ అంత విశ్వాసం ఉంటే నువ్వేదనుకున్నా సాధ్యపడు. ఎంత కూడా నీలో విశ్వాసం లేకపోతే ప్రభుని నమ్ముకోవడం ఎందుకు, నువ్వు ప్రభుని తెలుసుకోవడం ఎందుకు నువ్వు? హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా అంటే అర్థం చేసుకోండి, నీలో సరిపడినంత విశ్వాసం ఉండాలి. ఆ దూత చెప్తుంది భయపడకండి. ఏం చెప్తుంది? భయపడకండి, భయపడకండి. ఇక 6వ వచనం చూడండి. 6వ వచనం మత్తయి సువార్త. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. ఈ మాట చెప్పి మనం ముగించేసుకుందాం. రండి, ప్రభు పండుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచినని ఆయన శిష్యులకు తెలియజేయుడి. చూడండి 6వ వచనం. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. మీరు భయపడిపోకండి, ఆయన ఇక్కడ లేడు. ఆయన చెప్పినట్లే 3వ దినాన లేచి ఉన్నాడు. చప్పట్లు కొడదాం దగ్గరగా. దీన్ని బట్టి నువ్వు ఏం చేసుకోవాలంటే, ఆయన మాటిచ్చి నెరవేర్చే దేవుడు. ఆయన మాటిచ్చి చెప్పాలి, ఆయన మాటిచ్చి నెరవేర్చే దేవుడు. ఆయన చెప్పాడు అంటే ఏదేదైనా ప్రపంచం తలకిందులేనా అని చెప్పింది అక్షర సత్యం జరుగుతాడు. నేను లేస్తాను అన్నాడు, లేచాడు. ఆ దూత చెప్తూ ఉంది, మీరు భయపడిపోకండి, మీరు ఒకవేళ కలవర పడిపోకండి. ఆయన లేడు, ఇక్కడ చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. పునరుద్ధాన శక్తి పొందుకొని లేచాడు. సాతాను ఓడిపోయాడు. సాతాను ఏమైపోయాడు? ఓడిపోయాడు, పడిపోయాడు అంతే. అందుకే తంత్ర మంత్రాలు దైవ సేవకుల దగ్గర కానీ, దేవుని అభిషేకం ఉన్న సేవకుల దగ్గర కానీ పనిచేయవు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆ తర్వాత చూడండి, తాను చెప్పినట్లే లేచిన. రండి, ప్రభు పండుకొనిన స్థలము చూసి. ఏమంట? ప్రభు పండుకున్న స్థలాన్ని చూసి అని రాయబడి ఉంది అక్కడ. యేసు మరణాన్ని జయించాడా లేదా? ఇది మన జీవితంలో కూడా పాపాన్ని జయించే వారికి మనం ఉండాలి. ఆయన మరణాన్ని జయిస్తే మనిషిగా, మానవుడిగా నువ్వేం జయించాలి చెప్పాలి? పాపాన్ని జయించాలి. అది ఏ పాపమైనా కావచ్చు, స్మోకింగ్ అని పాపం కావచ్చు, వ్యభిచారం అని పాపం కావచ్చు, మోసమైన పాపం కావచ్చు, బూతులు మాట్లాడే పాపం కావచ్చు, చుట్టా బీడి సిగరెట్ అనే పాపం కావచ్చు, త్రాగుడనే పాపం కావచ్చు. ఏ పాపం అయినా నువ్వు జయించగలిగేవాడిగా ఉండాలా. ఆయన ప్రభువారు మరణాన్ని జయిస్తే నువ్వేం జయించాలో తెలుసా? పాపాన్ని జయించాలి.
పాపాన్ని పోగొట్ట శాపాన్ని తొలగించ భూలోకం వచ్చాడయ్యా. మానవుని పరలోకమిచ్చుటకు సిలువను మోసాడయ్యా. చెప్పండి. పాపాన్ని పోగొట్ట శాపాన్ని తొలగించ భూలోకం వచ్చాడయ్యా. మానవుని విడిపించి పరలోకమిచ్చుటకు సిలువను మోసాడయ్యా. కన్నీటిని తుడిచాడయ్యా, సంతోషాన్ని పంచాడయ్యా. నిలబడి రాలేదని నా కోసం వచ్చాడయ్యా. కన్నీటిని తుడిచాడయ్యా, సంతోషాన్ని పంచాడయ్యా. నిలబడి రాలేదని నా కోసం వచ్చాడయ్యా. మరణాన్ని జయించాడు. ఆయన సిలువలో మరణాన్ని జయించి పునరుద్ధానుడై తిరిగి లేచిన దేవాతి దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నేను మరణాన్ని జయించాను, నువ్వు కేవలం పాపాన్ని జయించు. మన బిడ్డలకి ఒక మాదిరిని చూపిస్తూ ఉన్నాడు దేవుడు. నేను మరణాన్ని జయించాను, కానీ నువ్వు పాపాన్ని జయించావు. ఈ భూలోకములో నాకును నీకును సంబంధం ఉండాలంటే, నాకును నీకును దగ్గరగా బంధము ఉండాలి అంటే నువ్వు పాపాన్ని జయించేవాడిగా ఉండాలి. పాపాన్ని నీలోంచి తీసివేసుకునేవాడిగా ఉండాలి. పాపం నిన్ను ఏలుబడి చేయకుండా ఉండాలి. పాపం నీ దరిదాపులో రాకుండా ఉండాలి. పాపం అంటే ఏమిటో నీకు తెలియకుండా ఉండాలి. అలా బ్రతకాలని ప్రభు ఒక మాదిరిని చూపిస్తున్నాడు. నీ మరణాన్ని జయించాను. ఎవరి కొరకు? ప్రపంచంలో ప్రతి వ్యక్తి కొరకు సిలువ మోసి తన రక్తాన్ని కాల్చి సజీవుడే తిరిగి లేచి మరణాన్ని జయించాడు. మనం ఏం జయించలేదు. మనం భూలోకంలో ఏలుబడి చేస్తున్న పాపాన్ని జయించాలి. ఈరోజు అది జయించక అనేక మంది పడిపోతా ఉన్నారు. ఆ పాపాన్ని పట్టుకొని జీవిస్తూ ఉన్నారు కాబట్టి పాపం వారి జీవితంలో శాపమై ఏలుబడి చేస్తుంది. చాలా కుటుంబాల్లో నెమ్మది లేదు, చాలా కుటుంబాల్లో సుఖం లేదు, చాలా కుటుంబాల్లో ఆప్యాయత అనురాగాలు లేవు, చాలా కుటుంబాల్లో ప్రేమ అనుబంధాలు ఏమీ లేవు అనడానికి కారణం ఏంటంటే పాపం ఏలుబడితనం చేస్తారు. చర్చికి వెళ్తారు, బూతులు మాట్లాడతారు. చర్చికి వెళ్తారు, త్రాగుడు తాగుతారు. చర్చికి వెళ్తారు, చుట్ట బీడి సిగరెట్ కాలుతారు. చర్చికి వెళ్తారు, కుళ్ళి బుద్ధి కుతంత్రములు లోపల అంతరంగం అంతా కుళ్ళిపోయి ఉంటది. ఇలాంటి భక్తి నువ్వు చేస్తే దేవుడికి నీకు సంబంధం లేదు. దేవుడికి నీకు సత్య సంబంధాలు ఏ రోజుకి కలవు. ఎప్పుడు నువ్వు ఉండాలి అంటే పాపాన్ని జయించాలి. ఏ పాపమైనా కావచ్చు. 7,000 రకాల పాపాలు ఉన్నాయట. అవి జయించే మాదిరిగా నువ్వు ఉంటే ప్రభుకి నీకు దగ్గరగా సంబంధం ఏర్పడుతుంది. చెప్పండి. ఖచ్చితంగా పాపాన్ని జయించే వాడిగా నేను ఉండాలని ఈ పునరుద్ధాన ఆరాధన ద్వారా దేవుడు మీకు తెలియజేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మన కొరకు ఆయన చెప్పినట్లే తిరిగి లేచాడు. చెప్పండి. జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు. పడమా. జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు. జయ జయ రాజా, జయ రాజా, జయ జయ రాజా, జయ రాజా, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు. జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు. హల్లెలూయా. మరణాన్ని గెలిచిన దేవాతి దేవుడు. జయము నీదే అని పాడేది చూసావా? అనిల్ కుమార్ గారు మరణాన్ని గెలిచాడు, పునరుద్ధానుడే లేచాడు. ఆయన శక్తికి మించి మన కొరకు ప్రాణం పెట్టి సిలువలో మరణాన్ని జయించాడు. ఎవరి కోసం? నా కోసం, నీ కోసం. ఇప్పుడు నువ్వేం పొందుకోవాలి తెలుసు? పునరుద్ధాన బలం. ఆమె చెప్పండి. పునరుద్ధాన ఆయన లేచాడు, అన్నట్టుగా లేచాడు, అన్నట్లుగా మళ్ళా రాబోతూ ఉన్నాడు, అన్నట్లుగానే అనేకులు కొనుక్కోబోతా ఉన్నారు. ఆయన రాబోతూ ఉన్నాడు. కాబట్టి నమ్మి విశ్వసించి దేవుని యొక్క కృపలో, దేవుని యొక్క దయలో, దేవుని యొక్క వాక్యములు ఎవరైతే గరిష్టతగా ఆ దేవుని మాదిరిగా జీవిస్తారో వారిని పట్టుకొని ఆయన వెళ్ళబోతా ఉన్నాడు.
హల్లెలూయా. హల్లెలూయా. ఈ వాక్యము మన వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకున్నాడు ఒకసారి. పరిశుద్ధుడైన తండ్రి మీకు వందనాలు. జీవాధిపతి నీకు స్తోత్రాలయ్యా. ఇంతవరకు మీ బిడ్డలతో మాట్లాడి ఉన్నాను ప్రభా. ఇదిగో నాయన నా తండ్రి మీకు వందనాలయ్యా. ఆయన సమాధిని గెలిచి 3వ దినాన్ని తిరిగి లేచావు. నువ్వు పునరుద్ధానుడే తిరిగి లేచావు కాబట్టి కేవలం ఈ భూమి మీద ఏలబడి చేస్తున్న పాపాన్ని మేము జయించలేకపోతున్నాం. మమ్మల్ని క్షమించే పాపాన్ని జయించే కృప ధన్యత భాగ్యం మాకు దయచేయండి. ఈ లైవ్ ద్వారా ఎవరైతే ఏ కుటుంబం అయితే ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని వింటున్నారో ప్రభా వారి జీవితాలలో అయా నాయన ప్రభా సమృద్ధి అనుగ్రహించండి. వారి జీవితాల్లో నాయన తండ్రి పునరుద్ధాన బలాన్ని అనుగ్రహించండి. పునరుద్ధాన శక్తిని అనుగ్రహించండి. పునరుద్ధాన కృపను అనుగ్రహించండి. బాబు స్తోత్రాలు. ఈ కృప తోడేయించి నడిపించండి. సహాయం చేయండి. మేలులతో నింపండి. ఆశీర్వాదాలతో నింపండి. ఇదిగో ప్రభా నాయన ఈ పునరుద్ధాన బలము నిరంతరము ఈ బిడ్డలపై ఉండునుగా. ఆ శక్తిని ఆ మహిమను అయా నాయన తండ్రి వారు అనుభవించదురుగా. నాయన ఎవరైతే నాయన తండ్రి ఆరాధనలో పాలు పంచుకొని వాక్యం నాయన మొదటి నుండి చివరి వరకు విన్నారో వారిని వారి కుటుంబాలు దీవించి ఆశీర్వదించున్నారు. యేసు క్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.